Guys, welcome to Python code space. Day 5 ఈరోజు కాన్సెప్ట్ స్ట్రింగ్. వాట్ ఈజ్ ఏ స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ which are enclosed in a single quotation marks or double quotation marks. ఈ స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేయలేము. ఇక్కడ చూసారా ఎగ్జాంపుల్లో పైథాన్ కోడ్స్ అని చెప్పేసి డబుల్ కోడ్స్లో ఇచ్చాను. ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చేసేసి డబుల్ కోడ్స్లో ఎంక్లోజ్ చేసాము అంటే దాన్ని స్ట్రింగ్గా తీసుకునేది అని అర్థం. నెక్స్ట్ ఇండెక్సింగ్ అనేది ఎందుకు చేస్తాం, ఈ ఇండెక్సింగ్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఒక్కొక్క క్యారెక్టర్ని మనం యాక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు త్రూ ఇండెక్స్ వాల్యూస్తో మనం ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ని ఆర్ ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం యాక్సెస్ చేస్తాం. ఇలా 2 టైప్స్ ఆఫ్ ఇండెక్సింగ్ ఉన్నాయి. పాజిటివ్ ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్. పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి చేస్తారు. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే లెఫ్ట్ నుంచి రైట్కి చేస్తారు. పాజిటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడన్నా సరే 0 నుంచి స్టార్ట్ అయ్యింది. నెగిటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడైనా సరే -1 నుంచి స్టార్ట్ అయ్యింది రివర్స్లో. నెక్స్ట్ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని కానీ లేదా ఒక పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ని కానీ మనం రిట్రీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్ట్రింగ్ స్లైసింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాము. సింటాక్స్ చూడండి, వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్లో స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ, ఎండ్ ఇండెక్స్ వాల్యూ, స్టెప్ ఇచ్చాం. స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ కాలన్, ఎండ్ ఇండెక్స్ వాల్యూ కాలన్, స్టెప్. ఇది మనకి సింటాక్స్. ఏదన్నా మనం స్ట్రింగ్ స్లైసింగ్ చేయాలి అనుకుంటే స్టెప్ అనేది ఆప్షనల్, మనం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇందులో 3 పాయింట్స్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే స్టార్ట్ ఇండెక్స్ వాల్యూ అనేది ఇవ్వలేదు అంటే డిఫాల్ట్గా 0 నుంచి తీసుకునేది. అలానే ఎండ్ ఇండెక్స్ వాల్యూ కూడా ఇవ్వలేదు అంటే డిఫాల్ట్గా లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంతైతే ఉండిద్దో ఆ అన్ని క్యారెక్టర్స్ ఎండ్ క్యారెక్టర్ వరకు ప్రింట్ చేసిద్ది. అండ్ నెక్స్ట్ ఎండ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చాము అంటే అది ఎలా తీసుకునేది అంటే ఎండ్ ఇండెక్స్ -1గా తీసుకునేది. ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకసారి ఇవి ఎలా ప్రింట్ అవుతున్నాయో ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి ఎస్ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో 1 స్క్వేర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ స్ట్రింగ్ నేను పైథాన్ అని తీసుకున్నాను. ఎస్ అనే వేరియబుల్లో ఒక స్ట్రింగ్ పైథాన్ అనేది తీసుకున్నాను. అందులో ఇండెక్స్ వాల్యూ 1 ప్లేస్లో ఏ క్యారెక్టర్ అయితే ఉండేదో ఆ క్యారెక్టర్ నాకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ పి అనేది 0, వై అనేది 1. సో ఇండెక్స్ వాల్యూ 1 ప్లేస్లో వై ఉంది కాబట్టి అవుట్పుట్ వై వచ్చింది. అలానే నెగిటివ్ ఇండెక్స్ చేసేటప్పుడు -2 ప్లేస్లో ఏ క్యారెక్టర్ అయితే ఉండేదో ఆ క్యారెక్టర్ మనకి ప్రింట్ అయింది. ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్ కాబట్టి నెగిటివ్ ఇండెక్సింగ్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎన్ అనేది -1, ఓ అనేది -2. సో -2 ప్లేస్లో ఓ ఉంది కాబట్టి అవుట్పుట్ ఓగా ప్రింట్ అయింది. ఇలా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒకసారి మీరు ట్రై చేసి రన్ చేసి చూడండి, ఎలా వస్తుందో మీకే తెలుస్తుంది. జస్ట్ డూ ఫాలో పైథాన్ కోడ్ స్పేస్.